హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ రెసిపీస్. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ భాగ్యలక్ష్మి. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. అది ఎలా చేస్తున్నాను చూద్దాం రండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ చికెన్, పుదీనా, కొత్తిమీర, గరం మసాలా అండ్ గీ, ఆయిల్ అండ్ బిర్యానీ దినుసులు అనేవి మన బిర్యానీ దినుసులు అండ్ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, పెరుగు అండ్ ఉప్పు, కారం, పసుపు అండి. నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్స్ అండి. బ్రౌన్ ఆనియన్స్ ఒక కప్పు తీసుకొని వీటిల్ని మనం చికెన్లో వేసి మ్యాగ్నేట్ చేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాం. చికెన్ అండి, నేను చికెన్ తీసుకొని ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. అది మన గిన్నె తీసుకుని గిన్నెలో మనం వేసుకోవాలి. ఇట్లా మన గిన్నెలో వేసిన తర్వాత నెక్స్ట్ మనం ఉప్పు, కారం, పసుపు తీసుకోవాలండి. నెక్స్ట్ ఉప్పు, కారం పసుపు తీసుకొని చికెన్లో వేసుకొని ఇట్లా కలుపుకోవాలండి. ఇట్లా చికెన్ మిక్స్ చేసుకున్న తర్వాత అండి బిర్యానీ దినుసులు, బిర్యానీ ఆకు, సాజీర, చెక్క, లవంగం, మిరియాలు, కస్తూరి మేతి వేసుకోవాలి. ఇట్లా కస్తూరి మేతి వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను. అది కూడా నేను 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. నెక్స్ట్ పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మసాలా అండి. బిర్యానీ మసాలా కూడా నేను 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. 2 స్పూన్లు మనం ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్పు పెరుగండి. హాఫ్ కప్పు పెరుగు కూడా మనం వేసుకోవాలి. వేసుకుని కొంచెం ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనం వచ్చేసి పుదీనా అండి. పుదీనా కడిగి నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఈ పుదీనా కూడా ఇందులో మనం వేసుకోవాలి. ఇట్లా పుదీనా కూడా నేను ఇందులో మనం మిక్స్ చేసుకోవాలి. పుదీనా అండ్ కొత్తిమీర అండి. కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇట్లా కొత్తిమీర ప్లస్ బ్రౌన్ ఆనియన్స్ అండి. ముందుగా నేను సన్నగా కట్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. ఆయిల్లో ఫ్రై చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి కూడా నేను కొన్ని యాడ్ చేస్తున్నాను. కొన్ని లాస్ట్లో మనం యాడ్ చేసుకోవాలి బిర్యానీలోకి. నేను కొన్ని బిర్యానీలోకి ఉంచుకున్నాను, మిగతా యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా మనం యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ లెమన్ జ్యూస్ అండి. లెమన్ జ్యూస్ కూడా కొంత వేసుకోవాలి. లెమన్ జ్యూస్ కొంత వేసుకొని మనం ఇట్లా మిక్స్ చేసుకోవాలండి. ఇట్లా మిక్స్ చేసుకున్నది కదండి. మిక్స్ చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత 1 స్పూను గీ అండి. 1 స్పూన్ గీ కూడా వేస్తే మనకి బిర్యానీకి మనం మ్యాగ్నేట్ చేయడానికి బాగుంటుందండి. ఇట్లా వేసుకుని కలుపుకోవాలి. ఇట్లా వేసుకుని బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలండి. ఇట్లా మిక్స్ చేసి పెట్టుకుని హాఫ్ అన్ అవర్ మనం ఇట్లా మ్యాగ్నేట్ చేసుకోవాలి. చూశారు కదండి, నేను ఇట్లా హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. ఇట్లా హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామండి. పొయ్యి వెలిగించి గిన్నె పెట్టుకుని వాటర్ 2 మనం పోసుకొని బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, యాలకులు ఇవన్నీ మనం ఈ వాటర్లో వేసుకోవాలి. ఇట్లా వాటర్లో వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర కూడా మనం ఇందులో వేసుకోవాలి. కొత్తిమీర కూడా నేను ఇందులో వేస్తున్నాను. కొంచెం ఆయిల్ తీసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇట్లా ఆయిల్ వేసుకోవడం వల్ల ఏముందంటే మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుందండి. 1 స్పూను టేస్ట్ సరిపడా స్పూను సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాలండి. ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత ఇట్లా వాటర్ అనేది మరిగిన తర్వాత నేను ముందుగా బాస్మతి రైస్ తీసుకుని కడుక్కుని పక్కన పెట్టుకున్నానండి. ఆ బాస్మతి రైస్ కూడా నేను వాటర్లో యాడ్ చేస్తున్నాను. ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత ఈ రైస్ అనేది కుక్ అవుతుంది చూసారా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామండి. నేను ఈ గిన్నెని పక్క పొయ్యి మీద షిఫ్ట్ చేసుకుంటున్నాను. మనం ఈ పొయ్యి మీద ముందుగా మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ కూడా ఉడికించుకుందామండి. ఇది మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ కూడా ఈ పొయ్యి మీదకి నేను షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఈ చికెన్ కూడా కుక్ చేసుకోవాలి. ఇట్లా కుక్ చేసుకున్న తర్వాత ఇట్లా కుక్ అవుతుంది కదా. కుక్ చేసుకున్న తర్వాత ఈ రైస్ అనేది ఉడుకుతుంది చూడండి. ఇట్లా ఉడికిన తర్వాత మన రైస్ అనేది 75% మాత్రమే ఉడకాలండి. 75% ఉడుకోవాలి. చూసారు కండి, రైస్ అనేది కుక్ అయింది. మనకు రైస్ అనేది కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇట్లా మనకు ఇట్లా ఉడికిందని 75% మాత్రమే అండి. ఎక్కువ ఉడికితే మనకి రైస్ అనేది శుద్ధ అయిపోతుందండి. మనం ఇట్లా ఉడికిన తర్వాత మనం వాటర్ అనేది గింజ అనేది వంచేసుకోవాలి. ఇట్లా వంచుకున్న తర్వాత మనకి చికెన్ అనేది కుక్ అయిపోయిందండి. ఇట్లా చికెన్ కుక్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ ఉంది కదండి, ఆ రైస్ వచ్చి మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్లోకి మనం యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారుగా, ముందుగా నేను ఉడికించుకున్న రైస్ని కూడా ఈ చికెన్లో యాడ్ చేస్తున్నాను. ఇట్లా మనం యాడ్ చేసుకోవాలి. ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్
సాజీరా తీసుకోవాలండి. సాజీరా నేను కొంచెం సాజీరా వేస్తున్నాను. కొద్దిగా సాజీర కూడా వేసుకోవాలి. నెక్స్ట్ పుదీనా అండి. పుదీనా కొంచెం వేస్తున్నాను. కొంచెం పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర అండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇట్లా నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్స్ అండి. నేను దాన్ని కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను కదండి. ఆ బ్రౌన్ ఆనియన్స్ కూడా మనం ఇందులో పైన ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత నెక్స్ట్ పాలలో పసుపు వేసుకుని వేసుకున్నానండి. కలర్ అనేది మనం యాడ్ చేయకూడదండి, అది హెల్త్ కూడా అంత మంచిది కాదు. ఇట్లా పాలలో పసుపు వేసుకున్న, వాటర్ కూడా వేసుకున్నాను. తర్వాత ఒక స్పూను నెయ్యి కూడా యాడ్ చేస్తున్నానండి. ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత మనం క్యాప్ పెట్టుకోవాలండి. ఇట్లా క్యాప్ పెట్టుకుని అది ఆవిరి అనేది మనకు బయటికి పోకుండా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ గిన్నె మనం దాని మీద బరువు పెట్టుకోవాలి. ఇట్లా బరువు పెట్టుకున్నట్లయితే మనకి ఆవిరి అనేది బయటికి పోకుండా ఉంటుందండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత 5 మినిట్స్ హైలో పెట్టుకుని 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇట్లా ఉడికించుకోవాలండి. ఇట్లా ఉడికించుకున్న తర్వాత మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చూస్తారా, బిర్యానీ రెడీ అయిపోయింది. ఇట్లా బిర్యానీ అయిపోయింది. ఇట్లా చూసారా పొడి పొడిగా ఎట్లా వచ్చిందో చూసారు కదా, ఇట్లా పొడి పొడిగా వస్తుందండి. ఇట్లా మనం ఉడికించుకున్న తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఇట్లా సర్వింగ్ బౌల్ తీసుకుని ఆనియను కొంచెం కొత్తిమీర, పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకుని వేసుకున్నాను. తర్వాత లెమన్తో గార్నిష్ చేసుకుంటే రైతాతో కానీ లేదా ఇట్లా ఓన్గా తిన్నా బాగుంటుందండి. ఈ బిర్యానీ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. మరి ఒక ఇంట్రెస్టెడ్